కేరళ కొత్త సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణం చేయించారు. అయితే సీఎం పీఠంపై సతీశన్ కూర్చోవడం అంత ఈజీ ఏం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 10 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న యూడీఎఫ్ కూటమికి మున్ముందు అనేక సవాలు ఎదురు కానున్నాయంటున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని గాడిన పెట్టడం, రుణభారాన్ని తగ్గించడం, మేనిఫెస్టో హామీల అమలు కత్తి మీద సామేనంటున్నారు. యూడీఎఫ్ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు పార్టీ నేతలతో ఏకాభిప్రాయం సాధించడం కూడా పెద్ద టాస్క్ అని చెప్తున్నారు. కేరళకు 13వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడి సతీశన్ ప్రమాణం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 20 మందిలో 14 మంది తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన వారే. సామాజిక, ప్రాంతీయ, మిత్రపక్షాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం మంత్రులను ఎంపిక చేసిందని సమాచారం. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సఖు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి విజయన్ నేతృత్వం వహిస్తున్న ఎల్డీఎఫ్ కూటమి ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహిస్తున్న యూడీఎఫ్ అధికారం చేపట్టింది. అయితే ఫలితాల 10 రోజులకు గాని సీఎల్పీ నాయకుడిని ఖరారు చేయలేకపోయింది కాంగ్రెస్ హైకమాండ్. సీఎం పీఠం కోసం జాతీయ స్థాయి నాయకుడు కేసీ వేణుగోపాల్ తీవ్ర స్థాయిలో పోటీ పడినప్పటికీ ప్రజాదరణ, మిత్రపక్షాల మద్దతు కలిగిన వీడి సతీశన్ పేరునే కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. అయితే సతీశన్ సీఎం సీటు వరకు చేరటానికి ముందు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయట. మే 4న ఎన్నికల ఫలితాలు రాగా వీడి సతీశనే తదుపరి ముఖ్యమంత్రి అని మే 14న కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మధ్యనున్న 10 రోజుల వ్యవధిలో సీఎం అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్ద కసరత్తే చేసిందని చెప్తున్నారు. ఇందులో భాగంగా అటు ఢిల్లీలో, ఇటు తిరువనంతపురంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మే 7న ఏఐసీసీ కేంద్ర పరిశీలకులు తిరువనంతపురంలో తొలి అధికారిక సమావేశాన్ని నిర్వహించారు. సీఎం అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ఈ చర్చల్లో కాంగ్రెస్ కు చెందిన మొత్తం 63 మంది ఎమ్మెల్యేల్లో 43 మంది కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపారు. కానీ మే 14న మధ్యాహ్నం తిరువనంతపురంలోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ తుది సమావేశంలో సీన్ మారిపోయింది. ముఖ్యమంత్రి ఎంపిక కోసం జరిగిన అంతర్గత ముఖాముఖి సంప్రదింపుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 33 మంది సతీశన్కు మద్దతు పలికారు. కేసీ వేణుగోపాల్కు 22 మంది, రమేష్ చెన్నితాలకు 8 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. కేరళలోని మొత్తం 140 స్థానాల్లో యూడీఎఫ్ 102 సీట్లను గెలుచుకుంది. వీటిలో అత్యధికంగా 63 సీట్లను కాంగ్రెస్, 22 సీట్లను ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సాధించాయి. కాగా కాంగ్రెస్లోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో పాటు కీలక మిత్రపక్షం ఐయుఎంఎల్ మద్దతును సాధించడంలో సతీశన్ సక్సెస్ అయ్యారు. మే 4న కేరళ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే సతీశన్ సీఎం అభ్యర్థిత్వానికి ఐయుఎంఎల్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అధిష్టానం పరిశీలకులతో జరిపిన అంతర్గత చర్చల్లోనూ ఈ విషయాన్ని ఆ పార్టీ తెలియజేసింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. వయనాడ్లో క్షేత్రస్థాయిలో ఐయుఎంఎల్ పార్టీకి ఉన్న బలం ప్రియాంకతో పాటు రాహుల్ గాంధీకి బాగా తెలుసు. అందుకే 22 అసెంబ్లీ సీట్లను కలిగిన ఐయుఎంఎల్ వైఖరిని కాంగ్రెస్ హైకమాండ్ తోసిపుచ్చలేకపోయింది. కేసీకి కాంగ్రెస్ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ సతీశన్కు అనుకూలంగా ప్రియాంక గాంధీ గళం వెప్పటంతో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. యూడీఎఫ్ కూటమి అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో సతీశన్ కేరళ విపక్ష నేతగా బాధ్యతలను స్వీకరించారు. విపక్ష నేత హోదాలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కార్ను ధీటుగా ఎదుర్కొన్నారు. నిరుద్యోగం, వ్యవస్థీకృత అవినీతి, శబరిమలలో బంగారం దొంగతనం కేసు వంటి వాటిపై విజయన్ ప్రభుత్వాన్ని సతీశన్ నిలదీశారు. ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. డేటా, పరిశోధనల వివరాలతో ఆయన కేరళ అసెంబ్లీలో ప్రసంగాలు చేసేవారు. అధికార యంత్రాంగాన్ని జవాబుదారీగా ఉంచడంపై ఇంగ్లీష్లో చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.
లౌకిక రాజకీయాలకు కట్టుబడి వ్యవహరించిన సతీష్కు ముస్లిం లీగ్ మద్దతు లభించింది. అంతేకాదు ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఎన్నికల ప్రచారానికి సతీశన్ సారథ్యం వహించారు. కేరళలో 100కు పైగా సీట్లను యూడీఎఫ్ గెలవకుంటే తాము రాజకీయాలకు వీడ్కోలు పలికి అరణ్యవాసానికి వెళ్లిపోతానని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు సతీశన్లోని ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతున్నాయి. చివరకు వీడీ చెప్పినట్టే కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాయి. సతీశన్ నెల రోజుల పాటు యూడీఎఫ్ పుదుయుగ యాత్రను నిర్వహించడం ఆ కూటమి విజయానికి దోహదపడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 10 ఏళ్ల పినరయి విజయన్ పాలనలో కేరళ అనేక గడ్డు సమస్యలు ఎదుర్కొందని రాజకీయ పరిశీలకుల వాదన. అలా కేరళ ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడంతో పాటు భారీగా పేరుకున్న రుణ భారాన్ని తగ్గించడం ప్రస్తుతం సతీశన్కు పెను సవాలేనంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 3,000 రూపాయల సంక్షేమ పింఛన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఇందిరా గ్యారంటీలను నెరవేర్చడానికి కొత్త ప్రభుత్వం నిధులను ఎక్కడి నుంచి సమకూరుస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతేగాక కేరళను ప్రధాన పోర్ట్ హబ్గా అభివృద్ధి చేయటం, గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను కల్పించేలా జాబ్ వాచ్ టవర్ని ఏర్పాటు చేయటం కూడా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన సతీశన్కు కత్తిమీద సామేనన్న అభిప్రాయం వినపడుతోంది.